ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయేది హెల్తీ అండ్ క్రిస్పీ మసాలా వడ. ఎప్పుడు చేసుకున్నట్లు కాకుండా ఈ మసాలా వడని కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. వేడివేడిగా వీటిని తింటే చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈ మసాలా వడ కోసం 1 కప్పు శనగల్ని అలానే 1/2 కప్పు పచ్చిశనగపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మీరు ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసుకుంటే మార్నింగ్ టైంలో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. ఇందులో 2 వెల్లుల్లి రేకలను కూడా వేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాను, లేదంటే ఒక 4 వేసుకోండి చిన్నగా ఉంటే. ఇంచు అల్లం ముక్క, ఇంకా 4-5 మిర్చి కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేరే బౌల్లోకి తీసుకొని అందులో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ, అలానే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసిన పాలకూర, 1/2 కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వడలు క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని చేతితో బాగా కలుపుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదు. మీకు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీలకర్ర వేయలేదు. ఇది బాగా కలిపే కొద్దీ మనకి ఒక ఉండలాగా అయితే ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే సరిపోతుంది. అంతేగాని వాటర్ వేస్తే మనకి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా రావు. అందుకని చెప్పి వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, ఇలా బాల్స్లో అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పిండిని రౌండ్గా మీకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని 2 హ్యాండ్స్తో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేయచ్చు. నేను మామూలుగా అయితే ఆయిల్లో వేసేస్తాను. వీడియో కోసం అని చెప్పి ప్లేట్లోకి వేసి ఆ తర్వాత వీటిని ఆయిల్లోకి వేస్తాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా మనం వీటిని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు. శనగలకు బదులు శనగపప్పుతోనే మసాలా వడలు వేసుకుంటారు. నేను కొంచెం హెల్తీ కోసం ఇలా శనగలు అయితే యూస్ చేశాను. మీ దగ్గర శనగలు లేకపోతే శనగపప్పే వాడుకోండి. మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైనా సరే పొట్టు తీయని పప్పు వాడండి, అదే హెల్త్కి మంచిది. ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఇప్పుడు బయటకు తీసుకుందాం. ఇలానే రిమైనింగ్ వడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పాలకూర కొత్తిమీర వేసాను కదా, పాలకూరే కాకుండా మీకు కావాలనుకుంటే మెంతికూర కానీ తోటకూర కానీ ఇంకా మునగాకు కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు.
ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. అంతే అండి, పాలకూర వేసాను కదా, అందుకనే దీనికి నేను పాలక్ మసాలా వడ అని చెప్పి టైటిల్ పెట్టాను. ఈ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.